మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. తమిళనాడులోని కొంగునాడు ఈ ప్రాంతం చాలా కాలంగా కూడా అధికార డిఎంకేకి ఒక కొరకరాని కొయ్యలా ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత కూడా ఇక్కడ కొంగునాడు ప్రాంతంలో మాత్రం నామమాత్రం ఉనికినే ఇక్కడ డిఎంకే ప్రదర్శించింది. పశ్చిమ తమిళనాడులోని 10 జిల్లాలు కొంగునాడు ప్రాంతం దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ హయాం నుంచి కూడా అన్నా డిఎంకేకే కంచుకోటగా ఉన్నాయి. ఇక కొంగునాడు ప్రాంతంపై ఆర్థికంగాను రాజకీయంగాను గౌండర్ సామాజిక వర్గానికి ఆధిపత్యం ఉంటుంది. ఇక అన్నా డిఎంకే అధినేత మాజీ సీఎం ఎడప్పాటి కె పళనిస్వామి పశ్చిమ తమిళనాడుకు చెందినటువంటి నేత, అలానే బలమైన గౌండర్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో కూడా ఇటు ఏఐఎండిఎంకే ఆధిపత్యం కొనసాగుతుంది ఇక్కడ. ఇక తమిళనాడు పడమర ప్రాంతంగా ఉన్నటువంటి కొంగు మండలంలో కోయంబత్తూరు, ఇటు తిరుప్పూరు, ఈరోడ్డు, నామక్కలు, సేలం, ధర్మపురి, నీలగిరి, కరూర్, కృష్ణగిరి, దిడుంగల్ జిల్లాల్లో ఈ 10 లోక్సభ స్థానాలు, 68 శాసనసభ స్థానాలు ఇక్కడ ఉండటం జరిగింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో 44 స్థానాల్లో అన్నా డిఎంకే కూటమి ఇక్కడ విజయం సాధించింది. 24 స్థానాల్లో డిఎంకే కూటమి విజయం సాధించింది. ఇక తమిళనాట సినీ నటుడు విజయ్ దళపతి యొక్క టీవీకే పార్టీ ప్రభావం కనుక మనం చూస్తే కనుక ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇక ఈసారి ఎన్నికలు అధికార డిఎంకే అన్నా డిఎంకేలకు సవాలుగా మారినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి సెఫాలజిస్ట్ శ్రీనివాస్ గారు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. ఇటు కొంగునాడు ప్రాంతంపై అన్నా డిఎంకే పట్టు కొనసాగుతుందా, మీరేమంటారు? మొదటి నుంచి కూడా అన్నా డిఎంకేకి ఈ తమిళనాడు పశ్చిమ ప్రాంతంలో ఉన్న కొంగునాడు పైన గట్టి పట్టు ఉంది. ఇక్కడ మనం గమనిస్తే 2006 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే డిఎంకే 45 సీట్లు గెలుచుకుంది. ఆ ప్రాంతంలో ఉన్న 68 సీట్లలో మిగతా సందర్భాలలో ఎక్కువ శాతము ఈ అన్నా డిఎంకేనే స్థానాలను సాధిస్తూ ఉంది. అదే విధంగా గత 2 ఎన్నికలు చూస్తే మనకి అంటే 2016 అసెంబ్లీ ఎన్నికలు దివంగత సీఎం జయలలిత నాయకత్వంలో ఆనాడు అన్నా డిఎంకే ఈ కొంగునాడు ప్రాంతంలో ఉన్న 68 స్థానాల్లో 45 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే అధికారం సాధించినప్పటికీ ఈ ప్రాంతంలో మాత్రము కేవలం 24 స్థానాలు మాత్రమే సాధించడం జరిగింది. దీన్ని బట్టి మనము ఇక్కడ అన్నా డిఎంకేకి తొలి నుంచి ఈ కొంగునాడు మీద పట్టుందని చెప్పవచ్చు. అయితే ఈసారి ఎన్నికలను చూస్తే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డిఎంకే అనేది బీజేపీ, పిఎంకే పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఇక్కడ కోయంబత్తూర్ దాని సమీప జిల్లాలలో బీజేపీకి గణనీయంగా ప్రభావం ఉంది. అంటే ఇక్కడ గత అధ్యక్షుడుగా ఉన్న అన్నామలై ప్రభావం అనేది ఉంది. అలాగే 1 ఇయర్ ఓట్లు పిఎంకే యొక్క బలం ఇక్కడ ఇది సేలం, ధర్మపురి మరియు కృష్ణగిరి జిల్లాలలో ఈ 1 ఇయర్ ఓటు అనేది చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా అన్నా డిఎంకేకి ప్రయోజనంగా మారేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ అన్నా డిఎంకే ఈసారి ఈ ప్రాంతంలో తన పట్టును తిరిగి నిలుపుకోవడానికి వేలుమణి, అలాగే పి తగమణి, కేపీ మునుస్వామి వంటి కీలక నాయకులకి ఇక్కడ బాధ్యతలు అప్పజెప్పింది. అలాగే కోయంబత్తూర్, తిరుపూర్, నీలగిరి జిల్లాలో మొత్తం 21 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే దాని బాధ్యతని మాజీ మంత్రి వేలుమణికి ఈపీఎస్ అంటే అన్నా డిఎంకే అధినేత అప్పగించడం జరిగింది. ఇక్కడ ఇంకా వీళ్ళు బలంగా నమ్ముతుంది ఏంటయ్యా అంటే అన్నా డిఎంకే పాలనలో వాళ్ళు చేసిన అభివృద్ధి అంటే ఫ్లైఓవర్లు కావచ్చు, సాగునీటి పథకాలు కావచ్చు, ఇవన్నీ ఇక్కడ తమకి లాభిస్తాయి అనేటువంటి భావన అన్నా డిఎంకే పార్టీలో ఉంది. అందుకనే ఇక్కడ కూడా ఈసారి కూడా ముఖ్యంగా 68 స్థానాల్లో కీలకమైన 8 జిల్లాల్లో ఉన్న 57 స్థానాల్లో 41 స్థానాల్ని తిరిగి గెలుచుకుంటామని ఈపీఎస్ వర్గం బలంగా శ్రీనివాస్ గారు, ఇటు అంటే ఇంత
ధీమాగా కూడా అన్నా డిఎంకే ఉంది. మరి ఇలాంటి ప్లేసుల్లో డిఎంకే గెలవటానికి కొంగు మండలాల్లో ఎటువంటి వ్యూహాల్ని రచించింది? నేను ఇక్కడ అంటే ఈ మొదటి నుంచి కూడా డిఎంకే అంటే డిఎంకే అనేది ఇక్కడ తమ ఫలితాలను పరిశీలించుకున్నప్పుడు తాము ఈ ప్రాంతం మీద పెద్దగా విజయం సాధించటం లేదు ఈ ప్రాంతంలో అనేది అంచనా వేసుకొని ఇక్కడ సుదీర్ఘ ప్రణాళికతోనే తమ వ్యూహాన్ని అమలు చేస్తూ ఉంది. అంటే అభివృద్ధి ప్రాజెక్టు ఒకవైపు, అలాగే సామాజిక ఇంజనీరింగ్తో కూడుకున్న వ్యూహాన్ని, విముఖ వ్యూహాన్ని అమలు చేస్తూ వచ్చింది. ఈ ఫలితాలు 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా కనిపించాయి. ఇక్కడ అధికార డిఎంకేకి ఈశ్వరన్ నేతృత్వంలో ఉన్నటువంటి కొంగునాడు మక్కల్ దేశీయ కచ్చి అంటే కేఎండికే పార్టీ అంటాం, ఇది మిత్రపక్షంగా ఉంది. అలాగే పశ్చిమ తమిళనాడు ప్రాంతమంతా విస్తరించి ఉన్నటువంటి దళిత సామాజిక వర్గమైనటువంటి అరుంధతి యార్ల మద్దతుపై కూడా డిఎంకే ఈసారి ఆశలు పెట్టుకుంది. అంటే ఇక్కడ అన్నా డిఎంకే కీలక మంత్రి అయినటువంటి అంటే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మురుగన్ ఎదుర్కోవడానికి ఈసారి స్టాలిన్ అరుంధతి యార్ వైద్యుడు 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ వైద్యుడిని ఇక్కడ బరిలో దించింది. అలాగే ఇక్కడ ఈ జిల్లాలో 15% కంటే ఎక్కువ ఓటర్లు సామాజికంగా బలమైనటువంటి కొంగు వెల్లలార్ సామాజిక వర్గ ఓటర్లని ఆకర్షించే లక్ష్యంగా పనిచేస్తుంది. అంటే కొంగు వెల్లల్లా గౌండర్ కులస్తులు చేర్చుకోవడానికి ఇక్కడ కొంగు ఇలంజర్ పేరువైతో సంబంధాలని డిఎంకే పార్టీ పెట్టుకుంది. అలాగే సెంథిల్ బాలాజీ, ఇతను కరూరు నుంచి పోటీ చేసేవాడు గతంలో, అతన్ని ఈసారి కోయంబత్తూరుకి స్టాలిన్ మార్చారు. అంటే అన్నా డిఎంకే సోషల్ ఇంజనీరింగ్ ని దెబ్బకొట్టడానికి ఈ మార్పు చేశారు. ఎందుకంటే పోయినసారి కోయంబత్తూరు ప్రాంతంలో ఉన్న 10కి 10 స్థానాల్ని అన్నా డిఎంకే గెలవడం జరిగింది. ఈసారి అలా లేకుండా ఉండటానికి కోయంబత్తూరులో దాని చుట్టుపక్కల జిల్లాల్లో పెరియార్ లైబ్రరీ వంటి కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలని డిఎంకే శ్రీకారం చుట్టింది. అలాగే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని కూడా త్వరలో అందుబాటులోకి తెస్తామని డిఎంకే ప్రకటించింది. ఏదేమైనప్పటికీ అంటే శ్రీనివాస్ గారు, ఒకవైపు ఇక్కడ అన్నా డిఎంకే ఇప్పటికే పాగా వేయడం జరిగింది. డిఎంకే ఎలాగైనా కానీ పట్టు సాధించాలని తన వ్యూహాలను తాను రచించింది. ఈ నేపథ్యంలో ఈ కొంగు మండలాల్లో టీవీకే ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? టీవీకే పార్టీకి అన్నా డిఎంకే మాజీ నాయకుడు సెంగట్టయ్యన్ వీడి విజయన్ పార్టీలో చేరాడు. ఈయనకి ఈరోడ్ ప్రాంతంలో కొంత పట్టు ఉంటుంది. అలాగే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ రాజు కూడా తిరుచంగోడ్ తాను నుంచి ఎన్నికల బరిలో ఉన్నాడు. ఇక్కడ తప్ప మిగతా ప్రాంతాల్లో పెద్దగా ప్రభావం లేదు. అయితే ఇక్కడ యువతలో అలాగే విద్యార్థులతో పట్టణ ప్రాంతంలో ఉన్న ఓటర్లలో విజయ్కి ఆదరణ ఉంది. అది ఎంతవరకు ఎన్నికల్లో ఓటుగా ట్రాన్స్ఫర్ అవుతుందనేది మనం గమనించాలి. ఏదేమైనప్పటికీ టీవీకే పార్టీ అనేది ఓట్లు చీల్చే పరిస్థితిలోనే ఉంది. డిఎంకే అన్నా డిఎంకేల యొక్క మెజార్టీలని తగ్గించడము, అలాగే వాళ్ళ గెలుపోటముల్ని నిర్ణయించే విధంగా ప్రస్తుతానికైతే విజయ్ టీవీకే పార్టీ ఉందని చెప్పవచ్చు. అంటే దానికి సొంతంగా తాను అంటే సీట్లు గెలిచే పరిస్థితి అయితే ఈ ప్రాంతంలో పెద్దగా లేదని చెప్పవచ్చు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈపీఎస్ సొంత జిల్లా సేలం జిల్లా, ఇక్కడ అన్నా డిఎంకేకి పైచేయి కనిపిస్తూ ఉంది. అలాగే పోయినసారి కోయంబత్తూరులో క్లీన్ స్వీప్ చేసిన దానికి ఈసారి కొంత బలం తగ్గే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మిగతా 8 జిల్లాల్లో చూసినప్పుడు స్పష్టంగా అన్నా డిఎంకేకి ఈసారి కొంత గట్టు పరిస్థితి ఏర్పడుతుంది అని తెలుస్తూ ఉంది. ఎందుకంటే అన్నా డిఎంకేలో 3 ముక్కలాటగా పార్టీ చీలికలతో కొంత బలహీన పడింది. దాంతో ఈ ప్రాంతం మీద కొన్ని నియోజకవర్గాలలో పట్టు అనేది అన్నా డిఎంకే పట్టు అనేది సడలినట్టుగా చెప్పవచ్చు. నేను రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ శ్రీనివాస్ గారు.
ఇక తమిళనాడు ఎలక్షన్స్ ముగిసిన తర్వాత కూడా ఇప్పుడు చూస్తే కనుక కొంగునాడులో ఎవరి జెండా ఎగరనుంది అనేది ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అన్నా డిఎంకే హవా కొనసాగినా కానీ డిఎంకే ఈసారి ఎలాగైనా సరే తాను పట్టు సాధించాలని అనుకుంటూ ఉంది. ఇక టీవీకే విజయ్ కూడా కొంత ఓట్లు చేల్చడంలో కూడా తాను ఇక్కడైతే ఇంపాక్ట్ చూపిస్తున్నాడంటూ కూడా సెఫాలజిస్టులు అయితే చెప్తున్నారు. ఈసారి అయితే మరి అన్నా డిఎంకేకి కొంగునాడులో గడ్డు కాలమే అని చెప్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ కొంగునాడులో అన్నా డిఎంకే ఆధిక్యంలో ఉంటున్నదా, డిఎంకే ఆధిక్యంలో ఉంటున్నదా అనేది మాత్రం చాలా ఉత్కంఠగా కొనసాగుతున్నటువంటి అంశం.